ఈ వీడియోలో మనం అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్లోని 4th చాప్టర్ చూద్దాం. 3 చాప్టర్స్ వరకు చేసాం మనం ఇంతకుముందు వరకు. ఇప్పుడు 4th చాప్టర్. మొత్తం మనకి 8 చాప్టర్స్ ఉండేది దీనిలో. ఫస్ట్ చాప్టర్లో టామ్ ఎలాంటి పిల్లవాడు అండ్ ఫ్రెండ్స్కి సంబంధించిన ఒక విషయం గురించి తెలుసుకున్నాము. సెకండ్ చాప్టర్లో హకిల్బెర్రీ ఫిన్ అనే ఒక ఫ్రెండ్ పరిచయం చేశారు. స్కూల్లో బెక్కీ థాచర్ అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. థర్డ్ చాప్టర్లో గ్రేవ్ యార్డ్లో జరిగిన సంఘటనలు, శ్మశానంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. నా 4th చాప్టర్ చూద్దాం. ఈ 4th చాప్టర్ పేరు వచ్చేసి జాక్సన్స్ ఐలాండ్. జాక్సన్స్ ఐలాండ్. ఐలాండ్ అంటే తెలుసు మీకు, దీవి, ఒక ద్వీపం అన్నమాట. వాటర్ మధ్యలో ఉంటుంది ల్యాండ్. అలాంటి ల్యాండ్ని ద్వీపం అంటారు, ఇంగ్లీష్లో ఐలాండ్. జాక్సన్ అనే ఒక వ్యక్తి పేరు మీదగా ఉన్న ఒక ఐలాండ్. అంటే ఆ ఐలాండ్ పేరు జాక్సన్స్ ఐలాండ్ అని పెట్టారు వీళ్ళు. ఇది మిసిసిపి రివర్కి మధ్యలో ఉంటుంది. ఈ టామ్ సాయర్ వీళ్ళందరూ కూడా మిసిసిపి నదికి దగ్గరలో ఉన్న ఒక ఊర్లో ఉంటారు. సెయింట్ పీటర్స్బర్గ్ అని ఒక ఊరు, దానిలో ఉంటారు. ఆ దగ్గరలో ఉంటుంది ఈ ఐలాండ్, ఆ నదిలో. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట. ఇది ఈ చాప్టర్ 4లో ఉంటుంది. టోటల్గా మనకి 8 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఇది 4th వన్ అనమాట. లాస్ట్ చాప్టర్లో ఎండింగ్లో ఇంజుంజో, మఫ్ పాటర్, డాక్టర్ రాబిన్సన్, ఈ ముగ్గురి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకున్నాం. డాక్టర్ రాబిన్సన్ని చంపేస్తాడు ఇంజుంజో మఫ్ పాటర్ వాడిన కత్తితో. ఆ శవం పక్కనే మఫ్ పాటర్ యొక్క కత్తిని పెట్టి వెళ్ళిపోతాడు. అది పిల్లలిద్దరు చూస్తారు, టామ్ అండ్ హక్. టామ్ అండ్ హక్ అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఒక డెడ్ క్యాట్ని తీసుకొని, చనిపోయిన ఒక పిల్లిని తీసుకొని ఆత్మల్ని లేపుదామని వెళ్ళారు వాళ్ళు. చిన్నపిల్లలు కదా, అడ్వెంచర్స్ అనమాట. ఆ రాత్రి గడిచిపోయింది. ద నెక్స్ట్ డే ఎవ్రీవన్ న్యూ అబౌట్ పూర్ డాక్టర్ రాబిన్సన్. తర్వాత రోజు పాపం డాక్టర్ రాబిన్సన్ చనిపోయిన విషయం ఊరంతా తెలిసిపోయింది. ద షరీఫ్, షరీఫ్ అంటే పోలీస్ ఆఫీసర్. ద షరీఫ్ ఫౌండ్ మఫ్ పాటర్స్ నైఫ్ నియర్ ద బాడీ ఆఫ్ ద డాక్టర్. డాక్టర్ శవం పక్కనే మఫ్ పాటర్ యొక్క కత్తి దొరికింది పోలీసులకి. హీ పుట్ మఫ్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్ స్మాల్ జైల్. ఆ ఊళ్ళో ఒక చిన్న జైలు ఉంది. ఆ మఫ్ పాటర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. టామ్ అండ్ హక్ లుక్ ఎట్ ఈచ్ అదర్. వి సా ఇంజుంజో కిల్ ద డాక్టర్, సెడ్ టామ్. మఫ్ డిడ్ నాట్ కిల్ హిమ్, పూర్ మఫ్. అప్పుడు ఈ టామ్ అండ్ హక్ మాట్లాడుకుంటున్నారు. మనం చూసాం కదా ఇంజుంజో చంపాడు డాక్టర్ని, పాపం మఫ్ ఏం చేయలేదే, అయ్యే పాపం అని చెప్పి మఫ్ పాటర్ గురించి జాలి పడుతున్నారు. తప్పు వేరే కూడా ఎవరో చేస్తే, ఇంజుంజో చేస్తే జైలుకి వెళ్ళింది మఫ్ పాటర్ కదా, అందుకని వీళ్ళు జాలి పడుతున్నారు. ఐ నో, సెడ్ హక్, బట్ వీ మస్ట్ నాట్ సే ఎనీథింగ్. రిమెంబర్, ఇంజుంజో ఈజ్ డేంజరస్. ఐఎమ్ సారీ ఫర్ మఫ్ పాటర్ టు. ద 2 boys వర్ అఫ్రైడ్. నాకు తెలుసు, కానీ మనం ఎవ్వరికి ఏం చెప్పకూడదు, ఎందుకంటే ఇంజుంజో చాలా డేంజరస్ అని అనుకొని మన ఇద్దరికి ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. నాకు కూడా జాలిగానే ఉంది మఫ్ పాటర్ని చూస్తుంటే అని అనుకున్నాను. వాళ్ళిద్దరు భయపడిపోయారు అనమాట. వీ మస్ట్ కీప్ దిస్ సీక్రెట్, సెడ్ టామ్ సాడ్లీ. టామ్ కుడ్ నాట్ ఫర్గెట్. ఎట్ నైట్ హీ హ్యాడ్ బ్యాడ్ డ్రీమ్స్ అబౌట్ ఇంజుంజో అండ్ మఫ్ పాటర్. అనుకున్నారు కానీ పాపం టామ్ మర్చిపోలేకపోతున్నారు ఆ విషయాన్ని. ఈ విషయాన్ని మనం సీక్రెట్గా ఉంచాలని చెప్పి హక్ అండ్ టామ్ అనుకున్నారు, కానీ టామ్ పాపం మర్చిపోలేకపోతున్నాడు. రాత్రంతా వాడికి అయ్యే కళ్ళు, ఇంజుంజో, మఫ్ పాటర్ వీళ్ళిద్దరి కళ్ళు కనిపిస్తున్నారు. హీ కెప్ట్ ద టెరబుల్ సీక్రెట్ బట్ హీ వాజ్ వెరీ అన్హ్యాపీ. ఈ భయంకరమైన నిజాన్ని రహస్యంగా ఉంచేసి అడుగుతాను. పాపం కాకపోతే హ్యాపీగా లేడు, అన్హ్యాపీ ఉన్నాడు అనమాట. ఏదో డల్గా దిగులుగా అనిపిస్తుంది. Aunt Polly was worried about him.
She gave him a lot of different medicines. But Tom did not feel better. He was unhappy at school too. ఆంట్ పోలీ ఇతను చూసి ఏంటి డల్గా ఉన్నాడు అని చెప్పి పాపం మెడిసిన్ ఇచ్చింది. హెల్త్ బాగలేదు అని చెప్పి మెడిసిన్ ఏం పనిచేయలేదు. వీడు అలాగే ఉన్నాడు, పాపం బాధగానే ఉన్నాడు. స్కూల్లో కూడా అన్హ్యాపీగానే ఉన్నాడు, స్కూల్లో కూడా దిగాలుగానే ఉన్నాడు. బెకీ థాచర్ did not talk to him anymore. No one loves me, thought Tom. What a horrible life. పైగా స్కూల్లో బెకీ థాచర్ కూడా ఇదంతా మాట్లాడలా. అయ్యో ఏంట్రా ఈ జీవితం ఇట్లా తయారైపోయింది, ఎందుకు బతుకుతున్నాను రా బాబు అనిపించింది. హారిబుల్ లైఫ్. నో వన్ లవ్స్ మీ, నేను అసలు ఎవరు ఇష్టపడట్లేదే, ఎవరు నన్ను ఇష్టపడట్లేదు, ఎవరికి నేను ఇష్టం లేదని ఫీల్ అయిపోతున్నాడు టామ్. ఇట్ వాజ్ నౌ సమ్మర్ అండ్ దెర్ వాజ్ నో మోర్ స్కూల్. టామ్ అండ్ హిస్ ఫ్రెండ్ జో హార్పర్ వెంట్ టు ద మిస్సిపి రివర్. అక్కడితో ఆ సంఘటన అయిపోయింది. కొద్ది రోజులు గడిచింది. సో సమ్మర్, స్కూల్ లేదు. టామ్ అండ్ హిస్ ఫ్రెండ్ జో హార్పర్ వెంట్ టు ద మిస్సిపి రివర్. టామ్ తన ఫ్రెండ్ అయిన జో హార్పర్ ఇంకొక ఫ్రెండ్ అనమాట టామ్కి, ఇతనితో కలిసి నది దగ్గరికి వెళ్ళాడు. మిసిసిపి నది పేరు. దే ఫిష్డ్, టాక్డ్ అండ్ లుక్డ్ ఎట్ ద బోట్స్. అక్కడ చేపలు పట్టడం, కాసేపు కబుర్లు చెప్పుకోవడం, ఆ నదిలో వెళ్తున్న బోట్స్ని చూడడం చేశారు. వన్ డే టామ్ సెడ్, లెట్స్ గో డూ సంథింగ్ ఎక్సైటింగ్. ఓకే సెడ్ జో, బట్ వేర్ కెన్ we go and what can we do? Let's run away. We can go and live on Jackson's Island. We can be a pirate. A pirate's life is exciting, said Sam. వెంటనే అప్పుడు టామ్కి ఒక ఐడియా వచ్చింది. మనం ఏదన్నా ఎక్సైటింగ్గా ఉండేది నేను చేద్దాం, సరేనా అంటున్నాడు. సరే సరే చేద్దాం జో, సరే చేద్దాం, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేద్దాం? ఐడియా వచ్చింది, పారిపోదాం. ఎక్కడికి పారిపోవాలి? జాక్సన్ ఐలాండ్కి వెళ్దాం. నది మధ్యలో ఒక ద్వీపం ఉంది కదా జాక్సన్ ఐలాండ్, అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? పైరేట్స్ అవుదాం మనం. ఎందుకంటే పైరేట్ యొక్క లైఫ్ ఎప్పుడు ఎక్సైటింగ్గా ఉంటుంది. పైరేట్స్ అవుదాం అంటున్నాడు. పైరేట్ అంటే సముద్రపు దొంగలు, షిప్స్ మీద వచ్చేవాళ్ళని దోచుకుంటూ ఉంటారు పైరేట్స్, అలా ఉందామంటాడు. జాక్సన్స్ ఐలాండ్ వాజ్ ఎ స్మాల్ ఐలాండ్ ఇన్ ద మిసిసిపి రివర్. ఇప్పుడు జాక్సన్ ఐలాండ్ అంటే ఏంటో చెప్తున్నారు. జాక్సన్ ఐలాండ్ ఒక చిన్న ఐలాండ్, మిసిసిపి రివర్ మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ అనమాట, ద్వీపం. ఇట్ వాజ్ అబౌట్ 3 miles సౌత్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్. సెయింట్ పీటర్స్బర్గ్ అనే వీళ్ళ ఊరికి దక్షిణ వైపున ఒక 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. 3 మైళ్ళు అంటే ఆల్మోస్ట్ 4.5-5 కిలోమీటర్లు ఉంటుంది. నో వన్ లివ్డ్ ఆన్ ద ఐలాండ్. అయితే అక్కడ మనుషులు ఎవరు ఉండరు. టామ్ చెప్తున్నాడు వీడితో జో హార్పర్తో చెప్తున్నాడు, హకిల్బెర్రీ ఫిన్ కెన్ కమ్ విత్ అస్ టు. మనతో పాటు హకిల్బెర్రీ ఫిన్ కూడా తీసుకెళ్దాం, సెడ్ టామ్. రిమెంబర్ జో, డోంట్ టెల్ యువర్ మదర్, ఫాదర్ ఆర్ ఎనీ వన్ అబౌట్ అవర్ అడ్వెంచర్. గుర్తుపెట్టుకో జో, మీ డాడీకి కానీ మీ మమ్మీకి కానీ ఎవ్వరికి కూడా మనం చేస్తున్న ఈ సాహసాల గురించి చెప్పకూడదు. అడ్వెంచర్కి వెళ్తున్నాం మనం. గో హోమ్ అండ్ బ్రింగ్ సమ్ ఫుడ్. వీ విల్ మీట్ హియర్ అట్ మిడ్ నైట్. సరే ఇంటికి వెళ్ళి ఫుడ్ ఏమైనా తీసుకురా, రాత్రికి ఇక్కడ కలుద్దాం, అర్ధరాత్రి కలుద్దాం ఇక్కడ. టామ్ అండ్ జో వర్ ఎక్సైటెడ్. ఎట్ మిడ్ నైట్ ద 3 boys met on the river. టామ్ అండ్ హక్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు, టామ్ అండ్ జో. ఆ రోజు అర్ధరాత్రి 3 పిల్లలు వచ్చారు. టామ్ సోయర్, జో హార్పర్ అండ్ హకిల్బెర్రీ ఫిన్, హక్. టామ్ brought meat to eat. జో brought some bread and Huck brought a frying pan. టామ్ ఏమో కొంచెం మాంసం తీసుకొచ్చాడు, జో హార్పర్ బ్రెడ్ తీసుకొచ్చాడు, హక్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్, వంట చేయడానికి ఒక ప్యాన్ తీసుకొచ్చాడు. They found a small raft and they went down the river to Jackson's Island. When they arrived on the island, they made a fire and cooked some meat. అక్కడ వాళ్ళకి చిన్న తెప్ప ఒకటి దొరికింది. తెప్ప అంటే చెక్క ముక్కలతో చేసిన ఒక ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్గా దాని నీళ్ళ మీద వేసి దాని మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. సైడ్ వాల్స్ ఏమి ఉండవు. ఓకే, తెప్ప అంటారు దాన్ని. అది దొరికింది వీళ్ళకి. అది వాడుకొని ఐలాండ్లోకి చేరారు. ఐలాండ్లోకి వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే మంట పెట్టి
తాము తీసుకొచ్చిన మాంసాన్ని వండుకున్నారు. దిస్ ఈస్ ఫన్ సెడ్ జో. వీఆర్ ఫ్రీ అండ్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ వీ వాంట్ సెడ్ టామ్. జో అంటున్నాడు భలే ఉందే అని. టామ్ అంటున్నాడు ఎస్, మనం చాలా స్వేచ్ఛగా ఉన్నాము, మనకు నచ్చింది చేసుకోవచ్చు, మనకి ఏం కావాలంటే చేయొచ్చు అంటున్నాడు. వాట్ డూ పైరట్స్ డూ ఆస్క్డ్ హక్. ఇంతకీ పైరట్స్ ఏం చేస్తారు? పైరట్స్ అవుదాం అన్నావు కదా నువ్వు అని చెప్పి హక్కి వచ్చింది డౌట్. దే గో ఆన్ షిప్స్ అండ్ టేక్ మనీ, దెన్ దే గో టు అన్ ఐలాండ్ అండ్ హైడ్ ఇట్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్ సెడ్ టామ్. అప్పుడు టామ్ చెప్తున్నాడు పైరట్స్ అంటే సముద్రపు దొంగలు, డబ్బులు తీసుకుంటారు షిప్స్లో వచ్చిన వాళ్ళ దగ్గరికి, అండ్ దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఒక చోట పాతి పెడతారు, ఆ డబ్బుల్ని నిధిలాగా ఖజానాలాగా దాస్తారు ఒక చోట అని చెప్పాడు టామ్. ద 3 boys వర్ హ్యాపీ అండ్ స్లెప్ట్ అండర్ ద స్టార్స్. ఆ రోజు ఆ రాత్రి అంతా చక్కగా పడుకున్నారు, ఆకాశం కింద అంటే ఓపెన్ ప్లేస్లో పడుకున్నారు. ద నెక్స్ట్ మార్నింగ్ దే వెంట్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. తర్వాత రోజు ఉదయం స్విమ్మింగ్ చేశారు. దెన్ దే వెంట్ ఫిషింగ్, ఫిష్ చేపలు పట్టడానికి వెళ్ళారు. దే కుక్ ద ఫిష్ ఆన్ ద ఫైర్ అండ్ ఎయిట్ ఇట్. ఆ తర్వాత వాటిని వండుకొని తిన్నారు. ఇట్ వాస్ డెలిషియస్. చాలా రుచిగా అనిపించింది వాళ్ళకి వాళ్ళు వండుకున్న భోజనం. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ దే వాక్డ్ అరౌండ్ ద ఐలాండ్ అండ్ వెంట్ స్విమ్మింగ్ అగైన్. ఇన్ ద ఆఫ్టర్నూన్ దే సాట్ అరౌండ్ ద ఫైర్ అండ్ ఎట్ సమ్ మీట్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాస్త అటు ఇటు తిరిగారు, మళ్ళీ స్విమ్మింగ్ చేశారు. మధ్యాహ్నం అయింది, మళ్ళీ మంట చుట్టూ చేరారు మాంసాన్ని మళ్ళీ వండుకోవడానికి. ఫైర్ మీద కాల్చి తిన్నారు. సడన్లీ టామ్ సెడ్. సడన్గా టామ్కి ఏదో వినిపించింది, చెప్తున్నాడు కెన్ యూ హియర్ ఎ స్ట్రేంజ్ నాయిస్, లిసన్. ఏదో ఏదో శబ్దం వినిపిస్తుంది కదా, విను 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 అన్నాడు. వాట్ ఈజ్ ఇట్ ఆస్క్డ్ జో. అవునరా వస్తుంది, ఏంటది అని అడిగాడు జో. లెట్స్ గో అండ్ సీ సెడ్ హక్. హక్ అంటున్నాడు చూసొద్దాం పద. దే ర్యాన్ టు ద రివర్. దే సా ఎ స్టీమ్ బోట్ అండ్ ఎ లాట్ ఆఫ్ స్మాల్ బోట్స్ నియర్ ఇట్. గబగబా నీళ్ళ దగ్గరికి వెళ్ళారు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక స్టీమ్ బోటు అంటే చిన్న చిన్న బోట్స్ అవన్నీ కూడా వాటర్లో అటు ఇటు తిరుగుతున్నాయి. అది గమనించారు వీళ్ళు. ఎవ్రీ బోట్ ఫ్రమ్ సెయింట్ పీటర్స్బర్గ్ ఈజ్ అవుట్ ఆన్ ద రివర్ సెడ్ జో. జోకి అర్థమైంది, అది చెప్తున్నాడు అవన్నీ కూడా మన ఊరి బోట్సే, మన ఊళ్ళో ఉన్న అన్ని బోట్స్ కూడా ఇప్పుడు రివర్లో తిరుగుతున్నాయి. వాట్స్ హ్యాపెనింగ్, దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ డెడ్ బాడీ సెడ్ హక్. ఏం జరిగి ఉంటుంది? హక్కకు తెలిసింది, అర్థమైంది ఏం జరిగిందో. వాళ్ళు ఏదో డెడ్ బాడీ కోసం వెతుకుతున్నారు. ద సేమ్ థింగ్ హ్యాపెన్ లాస్ట్ సమ్మర్ వెన్ బిల్ టర్నర్ ఫెల్ ఇన్ టు ద రివర్ అండ్ డ్రౌన్. లాస్ట్ సమ్మర్ కూడా బిల్ టర్నర్ అనేవాడు ఇలాగే ఒకసారి నదిలో మునిగిపోతే ఇలాగే వెతికారు వాడిని. హూ ఆర్ దే లుకింగ్ ఫర్ దిస్ టైమ్ ఆస్క్డ్ జో. అయితే ఇప్పుడు ఎవరు మునిగిపోయి ఉంటారు, ఎవరిని వెతుకుతున్నారు? టామ్ థాట్ ఫర్ ఎ మూమెంట్ అండ్ సెడ్ ఐ నో, ఇట్స్ అస్. దే థింక్ వి డ్రౌన్. ద 3 boys ఫెల్ట్ లైక్ హీరోస్ అండ్ లాఫ్ట్. అప్పుడు టామ్ ఆలోచించాడు, కాసేపు ఆలోచించి ఎస్ నాకు అర్థమైంది, వాళ్ళు ఎవరు వెతుకుతున్నారంటే మమ్మల్ని, మనల్ని, మనం మునిగిపోయాం అనుకుంటున్నారు అనుకున్నారు. అప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆహా మనం అడ్వెంచర్ చేసాము, మనం సాహసం చేసామని చెప్పి నవ్వుకున్నారు. హీరోలాగా ఫీల్ అయ్యారు అనమాట. మా కోసం వాళ్ళు వెతుకుతున్నారు అనే ఫీలింగ్తో హీరోలాగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ద పీపుల్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ ఆర్ లుకింగ్ ఫర్ అస్, దే ఆర్ టాకింగ్ అబౌట్ అస్, దే ఆర్ ఫేమస్ సెడ్ టామ్ హ్యాపీలీ. దిస్ వాజ్ అన్ ఎక్సైటింగ్ అడ్వెంచర్ ఫర్ టామ్, హ్యాక్ అండ్ జో. అవును, మన ఊరోళ్ళందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మన ఊరోళ్ళందరూ మన గురించి వెతుకుతున్నారు, సో మనం చాలా ఫేమస్ అయిపోయాము అని చెప్పి టామ్ హ్యాపీగా చెప్తున్నాడు. ముగ్గురికి కూడా ఇది ఒక ఎక్సైటింగ్ అడ్వెంచర్గా, ఒక అద్భుతమైన సాహసంగా ఫీల్ అవుతున్నారు అనమాట. దే ఫెల్ట్ లైక్ రియల్ పైరేట్స్ ఆన్ జాక్సన్ ఐలాండ్. నిజంగా పైరేట్స్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ద బోట్స్ అండ్ ద స్టీమ్ బోట్ వెంట అవే. ఆ బోట్స్ కూడా తిరిగి వెతికి 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 ఎవరు కనిపించలేదని చెప్పి వెళ్ళిపోయాయి. ద బాయ్స్ వెంట్ ఫిషింగ్ అగైన్ అండ్ హ్యాడ్ ఫిష్ ఫర్ డిన్నర్. దెన్ దే స్లెప్ట్ అండర్ ద స్టార్స్. బట్ టామ్ కుడ్ నాట్ స్లీప్. ద నెక్స్ట్ మార్నింగ్ హీ వాజ్ నాట్ దేర్. ఆ రోజు మళ్ళీ ఫిషింగ్ చేశారు. తర్వాత చీకటి పడిపోయింది, చక్కగా ఫిష్ తిని పడుకున్నారు. టామ్కి నిద్ర పట్టలేదు. టామ్ నిద్రపోలేదు. నెక్స్ట్ డే కనపడలేదు వాడు. వేర్ ఇస్ టామ్ ఆస్క్డ్ జో. ఐ డోంట్ నో సెడ్ హక్. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ హక్ సెడ్ లుక్స్ లైక్ టామ్ వెంట్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్.
హీస్ కమింగ్ టు ద ఐలాండ్. హక్కు చెప్తామాట, లేదా స్విమ్మింగ్కి వెళ్ళి ఉంటాడు, వస్తాడు. ఇంతలో వచ్చాడు టామ్ వచ్చి రాగానే టోల్డ్ హిమ్ హిజ్ స్టోరీ, ఏం జరిగిందో చెప్పాడు అనమాట. లాస్ట్ నైట్ ఐ కుడెంట్ స్లీప్, ఐ థాట్ అబౌట్ Aunt Polly, so I went home but no one saw me. I saw Aunt Polly and your mother Joe. Poor Aunt Polly was crying a lot and your mother was very sad too. Everyone thinks we are dead. I heard something interesting things అని చెప్పాడు. ఏం చెప్పాడు, రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు, సో ఆంట్ పోలీ గుర్తొచ్చింది, ఇంటికి వెళ్ళి ఒకసారి చూసొద్దామని. పాపం ఆంట్ పోలీ ఉన్నారు, జో మీ మదర్ కూడా ఉన్నారు అక్కడ, పాపం చాలా ఏడుస్తున్నారు, మీ మదర్ కూడా చాలా బాధపడుతున్నారు, అందరూ కూడా మనం చనిపోయాం అనుకుంటున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా నేను విన్నా, ఇంట్రెస్టింగ్ థింగ్ విన్నాను నేను. అంటే వాట్ డిడ్ యూ హియర్ ఆస్క్డ్ హక్. ఏంటి ఆ విషయం? వెల్, there will be a funeral for us on Sunday at the church, said Tom. Huck and Joe looked at him with big eyes. And now I have a great idea. Listen, Tom told Huck and Joe his great idea. They liked it and laughed. ఏంటి ఆ విషయం చెప్పు అంటే, వచ్చే సండే చర్చిలో ఒక ప్రోగ్రాం పెట్టారు, మన ముగ్గురికి సంతాప సభ ఏర్పాటు చేశారు. నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పి తనకు వచ్చిన ఐడియాని ఇద్దరితో షేర్ చేస్తున్నాడు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడి నవ్వుకున్నారనమాట. సండే వాజ్ ద డే ఆఫ్ ద ఫ్యూనరల్. సండే వచ్చేసింది. దేర్ వర్ నో హ్యాపీ ఫేసెస్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్. ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ వాజ్ ఇన్ ద స్మాల్ చర్చ్. ఆ పాప ఊరు జనం అందరూ అక్కడ పోగయ్యారు. ఒక్కళ్ళు కూడా నవ్వు మొహం లేదు, అందరు చాలా సాడ్గా ఉన్నారు. చిన్న చర్చ్ దగ్గరికి వచ్చారు అందరూ. ఆంట్ పోలీ, సిడ్, మేరీ అండ్ జో హార్పర్స్ ఫ్యామిలీ వర్ ఆల్ డ్రెస్డ్ ఇన్ బ్లాక్. ఆంట్ పోలీ, సిడ్, మేరీ ఎవరు వీళ్ళు? టామ్ ఫ్యామిలీ అండ్ జో హార్పర్ యొక్క ఫ్యామిలీ. ఈ రెండు ఫ్యామిలీస్ వాళ్ళు బ్లాక్ డ్రెస్లో ఉన్నారు. మన ఇంట్లో మనిషి చనిపోతే దే యూజ్ దట్ డ్రెస్ కోడ్, బ్లాక్ డ్రెస్ అనేది వాళ్ళు వేసుకుంటారనమాట. ద రెవరెండ్ సెడ్ మెనీ కైండ్ వర్డ్స్ అబౌట్ 3 boys. చర్చ్ పాస్టర్ వచ్చారు, ఈ ముగ్గురు పిల్లల గురించి మంచి మాటలు చాలా చెప్పారనమాట. ద బాయ్స్ ఫ్యామిలీస్ క్రైడ్ అండ్ క్రైడ్, వాళ్ళ ఫ్యామిలీస్ ఏడ్చారు. బెకీ థాచర్ క్రైడ్, బెకీ థాచర్ కూడా ఏడ్చింది. ఎవ్రీవన్ క్రైడ్ అలాట్, అంత ఊరందరూ ఏడ్చారు పిల్లలు కనపడినందుకు, చనిపోయారు అనుకుంటున్నారు కాబట్టి. దేర్ వాజ్ గ్రేట్ సైలెన్స్ ఫర్ ఎ మూమెంట్. వెంటనే పిల్లలు వీళ్ళ ముందు వచ్చేసారు, సైలెంట్ అయిపోయారు అంతా. దెన్ ఆంట్ పోలీ, మేరీ అండ్ జోస్ మదర్ ర్యాన్ టు ద బాయ్స్. ద కిస్ టామ్ అండ్ జో. ఇంతలో పిల్లలు కనిపించేటప్పటికీ ఆంట్ పోలీ, మేరీ, జో వాళ్ళ మదర్ ముగ్గురు పరిగెత్తారు పిల్లల దగ్గర పరిగెత్తి టామ్ని, జో హార్పర్ని గట్టిగా కౌలించుకొని ఏడ్చేస్తారన్నమాట, కిస్ చేశారు. ఆంట్ పోలీ క్రైడ్ అండ్ దెన్ లాఫ్డ్. ముందు ఆంట్ పోలీ బాగా ఏడ్చేసింది, తర్వాత సంతోషంతో నవ్వింది అనమాట. పూర్ హక్ డిడ్ నాట్ నో వాట్ టు డూ. నో వన్ కిస్డ్ హిమ్. హీ స్టార్టెడ్ టు మూవ్ అవే బట్ టామ్ స్టాప్డ్ హిమ్. పాపం హక్కుల్ బర్ఫీన్కి ఎవరు లేరు అలా హక్ చేసుకుని ఏడవడానికి. వాడు కొంచెం అప్సెట్ ఫీల్ అయ్యాడు, అయ్యో నన్ను ఎవరు హక్ చేసుకోవట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు అని చెప్పి అక్కడ నుండి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ టామ్ ఆపాడు వాడిని. ఆపేసి తన ఆంట్తో చెప్తున్నాడు, ఆంట్ పోలీ, ఇట్స్ నాట్ రైట్, సమ్వన్ మస్ట్ బి హ్యాపీ టు సీ హక్, సెట్ టామ్. ఆంట్ పోలీ ఏంటి ట్రై చేస్తున్నారు, హక్కు కూడా బతికి ఉన్నాడు కదా, ఎవరు సంతోషించట్లేదండి, ఎవరో ఒకరికి సంతోషం కలగాలి కదా, హక్కు కూడా బతికే ఉన్నాడు అని. ఓ యు ఆర్ రైట్ టామ్, క్రైడ్ ఆంట్ పోలీ అండ్ షీ కిస్డ్ హక్. అవును నువ్వు చెప్పింది కరెక్టే టామ్ అని చెప్పి ఆంట్ పోలీ హక్ని కూడా కౌలించుకొని షీ కిస్డ్, కిస్ చేస్తుంది హక్ని. టామ్ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ గ్రేట్ ఐడియా. సో ఈ ఐడియా తనకు వచ్చినందుకు టామ్ చాలా గర్వంగా ఫీల్ అయ్యాడనమాట. దెన్ ద రెవరెండ్ సెడ్, లెట్స్ సింగ్ అండ్ బీ హ్యాపీ. ఎవ్రీ వన్ సాంగ్ అండ్ లాఫ్డ్. ఇట్ వాజ్ ఎ వెరీ హ్యాపీ డే. అప్పుడు పాస్టర్ అన్నారు, సరే సంతాప సభ కాస్త సంతోష సభ అయిపోయింది, అందరం మనం ఎంజాయ్ చేద్దాం, పాటలు పాడుదాం, హ్యాపీగా ఉందామని. అప్పుడు అందరు కలిసి పాటలు పాడుకున్నారు, నవ్వుకున్నారు, సంతోషపడ్డారు. ఇట్ వాజ్ ఎ వెరీ హ్యాపీ డే. అందరికీ ఒక సంతోషకరమైన రోజు అయిపోయింది. దట్ ఈస్ ద చాప్టర్ 4. చాప్టర్ 5 చూద్దాం. చాప్టర్ 5 ద ట్రయల్. ట్రయల్ అంటే కోర్టులో జరుగుతున్న ఒక సీన్ అనమాట, న్యాయ విచారణ. సమ్ వీక్స్ లేటర్ ఇట్ వాస్ టైమ్ ఫర్ మఫ్ పాటర్ ట్రయల్. కొద్ది వారాలు గడిచాయి, మఫ్ పాటర్ కేసు కోర్టుకు వచ్చింది. ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ టాక్డ్ అబౌట్ ఇట్. ఊళ్ళో అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు, మఫ్ పాటర్ గురించి.
టామ్ అండ్ హక్ వర్ వరీడ్. పాపం టామ్ అండ్ హక్కి చాలా బాధగా ఉంది. ఎందుకు? వాళ్ళు మాట్లాడుకుంటారు చూడండి. హక్, డిడ్ యూ టెల్ ఎనీ వన్ అబౌట్ దట్? ఆస్క్ టామ్. టామ్ అడుగుతాడు హక్ని, హక్ నువ్వు ఎవరికొని చెప్పావు ఈ విషయం? అబౌట్ వాట్? ఆన్సర్డ్ హక్. ఏ విషయం? యూ నో వాట్, నీకు తెలుసు కదా ఏ విషయమో. ఓ అఫ్ కోర్స్ నాట్ సెడ్ హక్. హక్ అంటున్నాడు, లేదు లేదు నేను చెప్పలేదు. పూర్ ఓల్డ్ మఫ్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ హిమ్. పీపుల్ సే హీస్ అ కిల్లర్ బట్ ఇట్స్ నాట్ ట్రూ అండ్ దే విల్ హ్యాంగ్ హిమ్. పాపం ఓల్డ్ పాప ముసలోడు మఫ్ చాలా బాధపడతాడు అతను తలుచుకుంటే. ఊళ్ళో వాళ్ళందరేమో అతనే చంపేశాడు అనుకుంటారు, కానీ నిజం కాదు కదా. పాపం అనవసరంగా అతనికి మరణశిక్ష పడుతుంది, ఉరేసేస్తారు అని అంటున్నాడు టామ్. ఐఎమ్ సారీ ఫర్ మఫ్ టు బట్ వీ కాంట్ టెల్ ఎనీవన్ అబౌట్ ఇంజుంజో. అండ్ నాకు కూడా బాధగానే ఉంది, కానీ మనం ఇంజుంజో గురించి చెప్పకూడదు కదా, చెప్పకూడదు అనుకున్నావు కదా. పువర్ మఫ్ ఈజ్ అ కైండ్ మ్యాన్, వన్స్ హీ గేవ్ మీ హాఫ్ ఫిష్. పాపం మఫ్ పాటర్ చాలా మంచివాడు, ఒకసారి నాకు చేప ఇచ్చాడు, ఒక ఫిష్ ఇచ్చాడు, సగం చేప తినడానికి. అండ్ వన్స్ హీ హెల్ప్డ్ మీ విత్ మై కైట్, నాకు కూడా ఒకసారి హెల్ప్ చేశాడు, కైట్ ఎగరేయడంలో హెల్ప్ చేశాడు అని వీళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు మఫ్ పాటర్ గురించి. ఎవరిద్దరు? టామ్ అండ్ హక్. ఐ వాంట్ టు హెల్ప్ హిమ్, లెట్స్ గో టు ద జైల్ అండ్ టేక్ హిమ్ సంథింగ్ టు ఈట్. నేను అతనికి ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను, మన ఇద్దరం జైలుకి వెళ్ళి అతనికి ఏమైనా తినడానికి ఇచ్చొద్దాం పదా అని చెప్పి హక్ టామ్ మాట్లాడుకుని జైలుకి వెళ్తారు. దే వెంట్ టు ద స్మాల్ జైల్ అండ్ దే సా మఫ్. హీ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్. జైలుకి వెళ్ళి కలిశారు మఫ్ని. హీ వాజ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడుతున్నాడు అనమాట. నో వన్ రిమెంబర్స్ ఓల్డ్ మఫ్ ఎనీ మోర్ బట్ యు ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ యూ రిమెంబర్ మీ. థ్యాంక్ యూ బాయ్స్ సెడ్ మఫ్ స్మైలింగ్. మఫ్ చాలా సంతోషపడ్డాడు, నన్ను ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు, మీరు నా ఫ్రెండ్స్, మీరు నన్ను గుర్తుపెట్టుకుని నా దగ్గరికి వచ్చారు చూడడానికి. థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్. హీ వాజ్ వరీడ్ అబౌట్ ద ట్రయల్, హీ కుడ్ నాట్ అది కాదు. నౌ టామ్ ఫెల్ టెరిబుల్, హీ వాజ్ వరీడ్ అబౌట్ ద ట్రయల్, హీ కుడ్ నాట్ స్లీప్ ఎట్ నైట్. ఇప్పుడు టామ్కి బాధ పెరిగిపోయింది, అయ్యో ఇంత మంచివాడిని అనవసరంగా చంపేస్తున్నారు, ఉరేసేస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నాడు. వీడి బాధ ఇంకా పెరిగిపోయింది. రాత్రిపూట నిద్రపోయిపోయాడు అనమాట. ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ వెంట్ టు మఫ్ పాటర్ స్టైల్. ఆ రోజు వచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చే రోజు వచ్చేసింది, కోర్టు విచారణ జరిగే రోజు వచ్చేసింది. ఊరంతా కోర్టులోకి వెళ్ళి కూర్చొని ఉన్నారు. మఫ్ లుక్డ్ ఓల్డ్, టైర్డ్ అండ్ అన్హ్యాపీ. ఇంజుంజో వాజ్ ఎట్ ద ట్రయల్ టు. సో పాపం మఫ్ అలసిపోయి అన్హ్యాపీగా ఉన్నాడు. ఇంజుంజో కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు అనమాట. డ్యూరింగ్ ద ట్రయల్ దేర్ వర్ మెనీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. All the questions were against old Muff. Then the lawyer said, call Thomas Sawyer. Questions and answers జరిగినాయి. అన్ని క్వశ్చన్ల ఆన్సర్లు కూడా మఫ్ పాటర్కి అగెనిస్ట్గా ఉన్నాయి. సాక్ష్యాధారాలన్నీ కూడా మఫ్ పాటర్కి ఆపోజిట్గా ఉన్నాయి, అగెనిస్ట్గా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి. లాస్ట్లో లాయర్ అంటున్నాడు, ఒకసారి థామస్ సాయర్తో మాట్లాడదాం. థామస్ సాయర్ అంటే టామ్ సాయర్, టామ్ యొక్క ఫుల్ నేమ్ థామస్. థామస్ సాయర్తో మాట్లాడదాం చెప్పి లాయర్ అడిగాడు. ఎవ్రీ వన్ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ లుక్డ్ ఎట్ టామ్. వై డిడ్ ద లాయర్ కాల్ టామ్ సాయర్? అందరికీ ఆశ్చర్యం, ఏంటి టామ్ సాయర్ ఎందుకు, వీడిని ఎందుకు పిలుస్తున్నారు, వీడికి ఏంటి సంబంధం అని. టామ్ సాయర్ బోన్లోకి వెళ్ళాడు. థామస్ సాయర్, వేర్ వర్ యూ ఆన్ జూన్ ఎట్ మిడ్ నైట్? టామ్ లుక్డ్ క్విక్లీ ఎట్ ఇంజుంజో. హీ వెయిటెడ్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ దెన్ సెడ్, ఐ వాజ్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. కోర్టులో లాయర్ అడుగుతున్నాడు, టామ్ సాయర్ ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? టామ్ ఒకసారి ఇంజుంజో వైపు చూశాడు, భయపడుతూనే ఆన్సర్ ఇస్తున్నాడు, ఐ వాజ్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. నేను శ్మశానంలో ఉన్నాను సార్ ఆ రోజు. లాయర్ అడుగుతున్నాడు, మరి నియర్ హౌస్ విలియమ్స్ గ్రేవ్, మీరు హౌస్ విలియం యొక్క సమాధి దగ్గర ఉన్నారా? ఎస్ సార్ సెట్ టామ్. వై వర్ యూ దేర్, ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఐ వెంట్ దేర్ టు సీ ద గోస్ట్ విత్ ఏ డెడ్ క్యాట్. అక్కడ దయ్యాలు చూద్దామని వెళ్ళాను, ఒక డెడ్ క్యాట్ తీసుకెళ్ళాను, చచ్చిపోయిన ఒక పిల్లిని తీసుకెళ్ళాను. ఎవ్రీవన్ లాఫ్డ్, అందరు నవ్వారు. ఆబ్వియస్లీ కదా, ఎవరైనా ఆ ఆన్సర్కి నవ్వుతారు. వాట్ డిడ్ యూ సీ ఇన్ ద గ్రేవ్ యార్డ్? టెల్ us వాట్ హ్యాపెండ్ సెడ్ ద లాయర్. సరే అక్కడ ఏం జరిగింది, ఏం చూశారు మీరు చెప్పండి. టామ్ టోల్డ్ హిజ్ స్టోరీ అండ్ ద పీపుల్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ లిసన్ టు హిమ్. అక్కడ జరిగింది మొత్తం టామ్ కోర్టులో అందరికీ చెప్పేశాడు. అందరూ చాలా ఆశ్చర్యంగా వింటున్నారు. దే వర్ వెరీ సర్ప్రైజ్డ్. అండ్ దెన్ మఫ్ పాటర్ ఫెల్ టు ద గ్రౌండ్ అండ్ ఇంజుంజో టుక్ మఫ్స్ నైఫ్ అండ్ మొత్తం చెప్తున్నాడు. ఆ టైంలో మఫ్ పాటర్ కింద పడిపోయాడు. ఇంజుంజో మఫ్ పాటర్ కత్తి తీసుకొని అని చెప్పేటప్పటికి పెద్ద సౌండ్ వినిపించింది. టామ్ సడన్లీ హార్డ్ ఎ వెరీ లౌడ్ నాయిస్.
కోర్టులో పెద్ద శబ్దం వినిపించింది. ఏంటో అని చూసేటప్పటికి ఇంజుంజో జంప్ అవుట్ ఆఫ్ ద విండో అండ్ డిసప్పియర్డ్. ఇంజుంజో ఇంకా నేను దొరికిపోయాడని వాడికి అర్థమైపోయింది. కిటికీలో దూకి పారిపోయాడు. టామ్ బికేమ్ హీరో ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్. టామ్ హీరో అయిపోయాడు. అసలు దొంగ దొరికాడుగా, అసలు దొంగ ఎవరు తెలిసిందిగా, పారిపోయాడు. తర్వాత పట్టుకుంటాం. బట్ మఫ్ పాటర్ని అయితే వదిలేస్తున్నారు. ఇస్ ఇట్? సో హీరో అయిపోయాడు టామ్ ఆ ఊళ్ళో. హీ సేవ్డ్ మఫ్ పాటర్స్ లైఫ్. ఎందుకు హీరో అయిపోయాడంటే మఫ్ పాటర్ అనే ఒక వ్యక్తికి లైఫ్ కాపాడాడు, అందుకని. టామ్స్ డేస్ వర్ హ్యాపీ బట్ హిస్ నైట్స్ ఫర్ నాట్. హ్యాపీగానే ఉన్నాడు కానీ రాత్రిపూట భయపడుతున్నాడు. ఎట్ నుండి వచ్చి ఇంజుంజో చంపేస్తాడని భయం అనమాట. ఎట్ నైట్ హీ హ్యాడ్ టెరబుల్ డ్రీమ్స్ అబౌట్ ఇంజుంజో. కలలో కూడా ఇంజుంజో కనిపిస్తున్నాడు. ద డేస్ పాస్డ్ అండ్ నో వన్ కుడ్ ఫైండ్ ఇంజుంజో. రోజులు గడుస్తున్నాయి, ఇంజుంజో ఎవరికి కనపడలేదు. ఇది చాప్టర్ 5. మిగిలిన చాప్టర్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండ్ జై భారత్.